ఓం నమ శివాయ. ఈరోజు నల్లమల్ల అరణ్యంలో ఉన్న శ్రీశైల మల్లన్న మహిమను, ఆయన జన్మ కథను, ఆయనతో పాటు ఉన్న భ్రమరాంబ అమ్మవారి మహిమను తెలుసుకుందాం. అయితే శ్రీశైలం దర్శనం అనేది పూర్వజన్మ పాపాలు క్షీణిస్తాయట, మానసిక శాంతి లభిస్తుంది, సంతాన సంపద కలుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము, అష్టైశ్వర్యాలు వరదల వలె వస్తాయి. అమ్మవారి కరుణ, మల్లన్న ఆశీర్వాదం కలిసి భక్తుని జీవితాలను మారుస్తాయి. ఇప్పుడు మనం శ్రీశైల కథను విందాం. శివుడు పార్వతీదేవికి ఇద్దరు కుమారులు, ఒకరు గణేశుడు, మరొకరు కార్తికేయుడు. అయితే వీరిద్దరికీ ఒకరోజు ఎవరు ముందుగా పెళ్లి చేసుకోవాలి అనే వివాదం ఏర్పడింది. దానికి శివపార్వతులు ఒక పరీక్ష పెట్టారు. భూమి అంతా మొదట ఎవరు తిరిగి వచ్చి వెళ్తారో వాళ్ళే పెళ్లి చేసుకుంటారు అని. కార్తికేయుడు వెంటనే తన మయూర వాహనంతో ఎగిరిపోతాడు. గణేశుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. అమ్మా నాన్నలే నాకు లోకము అని చెప్పుతాడు. శివపార్వతులు దానికి మెచ్చి గణేశుడి పెళ్లి మొదటిగా చేస్తారు. అప్పుడు తనను మోసం చేశారని కార్తికేయుడు కోపంతో కైలాసం వదిలి నల్లమల్ల పర్వతాలకు వచ్చాడు. అక్కడే ధ్యానం చేస్తూ నివసించాడు. కార్తికేయుడిని పిలిచేందుకు శివుడు, పార్వతి భూమి మీదకి దిగారు. కానీ కార్తికేయుడు తిరిగి రాలేదు. అతనిని ఒంటరిగా వదలడం ఇష్టం లేక శివుడు అక్కడే లింగ రూపం దాల్చాడు. ఇదే శ్రీ మల్లికార్జున స్వామి రూపం. ఇప్పుడు పార్వతీ అమ్మవారు శివుడిని ఇక్కడ మల్లిక పూలతో పూజించడం వలన ఇక్కడ మల్లికార్జున అనే ప్రకాశవంతమైన శివుని రూపమే మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి అవతారం. ఇప్పుడు మనం భ్రమరాంబాదేవి ఇక్కడికి ఎలా వచ్చారో ఈ కథను చూద్దాము. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు అందరినీ హింసించేవాడు. పురుషుడు, ఆయుధం, రెండు కాళ్ళ జీవి ఇలాంటివేవి తనను చంపలేరు అనేది తనకున్న వరం. దేవతలు పార్వతీదేవి ప్రార్థించారు. ఆమె భ్రమరాంబ రూపంలో అవతరించింది. నల్లటి మేఘం లాంటి రూపం, 1000 తేనెటీగల శక్తి. భ్రమరూపిణిగా ఆమె తేనెటీగల రూపం తీసుకొని అరుణాసురుడిని సంహరించింది. అమ్మవారు అక్కడే భ్రమరాంబాదేవిగా నిలిచారు. శ్రీశైలంలో ఒక ప్రదేశంలో జ్యోతిర్లింగం, మల్లన్న శక్తిపీఠం, భ్రమరాంబ ఈ రెండు కలిసిన ఏకైక స్థలం. భ్రమరాంబ మల్లికార్జున స్వామి. తెలంగాణ రాయలసీమలో వినిపించే ఒగ్గు కథల ప్రకారం రాజకుమార్తె భ్రమరాంబ మల్లన్నను ఎంతో భక్తితో ప్రేమించింది. అతన్ని సంపాదించుకునేందుకు ఎన్నో శ్రమలు పడింది. చివరికి మల్లన్న ఆమె భక్తిని సంతోషంగా అంగీకరించి ఆమెను తనతో కలిపాడు. అందుకే మనం వారిని దివ్య దంపతులుగా పూజిస్తాము. పూర్వం ఒక రాజు మల్లన్న శక్తిని పరీక్షించేందుకు లింగంపై ఖడ్గం వేశాడు. అదే క్షణంలో లింగం నుంచి రక్తం కారింది. రాజు స్పృహ తప్పి నేలపై పడిపోయాడు. తరువాత క్షమాపణలు కోరాడు. నేటికి ఆ గుర్తు లింగంపై కనిపిస్తుంది. కృష్ణానది శివుని వద్ద అనుమతి తీసుకొని ఈ పవిత్ర క్షేత్రాన్ని శుభ్రం చేయడానికి ప్రవహిస్తుంది. అందుకే ఆ నదీ తీరం పాతాళగంగగా ప్రసిద్ధి చెందింది. భక్తులు దానిలో స్నానం చేసి మల్లన్న దర్శనానికి వెళ్తూ ఉంటారు. చెంచు తెగవాడు మల్లన్నకు గొప్ప భక్తుడు. మల్లన్న అతన్ని పరీక్షించేందుకు పులి రూపం దాల్చాడు. కానీ చెంచువాడు చూసిన వెంటనే ఇదెవరో నా దేవుడే అని గుర్తుపట్టాడు. మల్లన్న సంతోషించి చెంచులను తన కుటుంబంగా స్వీకరించాడు. అందుకే చెంచులు ఇప్పటికీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలంలో జరిగే ముఖ్య పండుగలు: మహాశివరాత్రి, కార్తీక మాస దీపోత్సవం, బ్రహ్మోత్సవాలు, దసరా, నాగుల చవితి. ఇవన్నీ మల్లన్న భ్రమరాంబ అమ్మవారి కృపతో ఘనంగా జరుగుతాయి. అదే మహిమాన్వితమైన శ్రీశైల మల్లన్న కథ. ఎవరైనా ఈ పవిత్ర క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేస్తే కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం నమ శివాయ.
ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.